Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class the second unit in English, pancake. కదా అంటే మనం pancake గురించి తెలుసుకున్నాం, అంటే స్టోరీ మొత్తం విన్నాం కదా. మరి సో టుడే క్లాస్ లో ఏం చెప్తున్నాం అంటే, సో టుడే we are discussing in the second unit B, reading కదా. So the monkeys go fasting. The monkeys go fasting. So fasting means, so what is the meaning of fasting? So fasting అంటే ఉపవాసం. తెలుసు కదా ఉపవాసం అంటే తినకుండా ఉండడం కదా. సో మరి అసలు అవి ఎందుకు ఫాస్టింగ్ చేయాలనుకున్నాయి, మరి ఆ ఫాస్టింగ్ సక్సెస్ అయ్యిందా లేదా, ఓకేనా. సో మరి టుడే క్లాస్ లో నేర్చుకుందాం, ఓకేనా. ఎక్కడ తెలుసుకున్నాం మనకు ద మంకీస్ గో ఫాస్టింగ్ అనే లెసన్ లో తెలుసుకుందాము, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. రైట్, లుక్, a group of monkeys decided to go on a fast one day. A group of monkeys అంటే గ్రూప్ అంటే ఏంటి, గుంపు కదా. సో ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మంకీస్ అన్ని కలిసి కూడా డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం. మరి ఏం నిర్ణయించుకున్నాయంటే అంటే ఒకరోజు ఫాస్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాయంట. ఫాస్టింగ్ అంటే ఉపవాసం చెప్తాను కదా. సో ఒకరోజు ఫాస్టింగ్ చేయడం నిర్ణయించుకున్నాయి, అన్ని ఒకరోజు ఫాస్టింగ్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. Before we begin, I think we should keep the food ready with which we will break the fast, said the monkey chief. Before we begin, సో స్టార్ట్ చేయడానికన్నా ముందు, బిగిన్ అంటే స్టార్ట్ కదా, స్టార్ట్ చేయడానికన్నా ముందు మరి ఏం స్టార్ట్ చేయడానికన్నా ముందు ఫాస్టింగ్ చూడండి. బిఫోర్ వి బిగిన్, వాట్ వి బిగిన్, ఫాస్టింగ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఐ థింక్ వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ విత్ విచ్ వి విల్ బ్రేక్ ద ఫాస్ట్, సెడ్ ద మంకీ చీఫ్. అక్కడ మంకీ చీఫ్ అంటుంది అనమాట. అంటే చీఫ్ అంటే అధికారి చెప్పడం కదా, అక్కడ మంకీ చీఫ్ అంటుంది ఏమని. సో బిఫోర్ వి బిగిన్ ఐ థింక్ వీ షుడ్ కీప్ ద ఫుడ్ రెడీ. సరే, మనం స్టార్ట్ చేయడం ముందు ఏమంట, కీప్ ఫుడ్ రెడీ, ఫుడ్ రెడీగా పెట్టుకుందాం. ఎందుకోసం అంటే చూడండి, విత్ విచ్ వి విల్ బ్రేక్ ద ఫాస్ట్, అంటే ఫాస్టింగ్ వెంటనే అయిపోయినప్పుడే తిన్నీగా బాగుంటుంది కదా అని చెప్పేసి మనం ఫుడ్ అంట రెడీగా పెట్టుకుందాం అని చెప్పేసి మంకీ చీఫ్ అన్నదన్నమాట. ఎవరితో, అదర్ మంకీస్ తో. ద మంకీస్ అగ్రీడ్, సరే చెప్పేసి అక్కడ అన్ని మంకీస్ కూడా ఒప్పుకున్నాయి. అగ్రీడ్ అంటే ఒప్పుకోవడం. ద యంగ్స్టర్స్ వర్ సెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. మన అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి యంగ్స్టర్స్, యంగ్ మంకీస్ అంటాం కదా. సో యంగ్స్టర్స్ అనే యంగ్ మంకీస్ అన్న ఒకటి చూడండి ఇక్కడ. సో ఆ యంగ్ మంకీస్ ఏం చేశాయి, సో ఫుడ్ కోసం అంటే ఫుడ్ తీసుకురాని చెప్పేసి పంపించేశారు అనమాట. అంటే ఇక్కడ ఫుడ్ కోసం ఎవరు వెళ్ళారు, ఇక్కడ యంగ్ మంకీస్ వెళ్ళారన్నమాట. దే రిటర్న్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్. ఏమంట, దే రిటర్న్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలిషియస్ లుకింగ్ బనానాస్. మరి ఆ యంగ్ మంకీస్ అన్ని కూడా బనానాస్ ఉంటాయి కదా, బంచ్ అంటే గుత్తులు, మనం అరటి గుత్తు, అరటికాయలు అంటాం కదా, మా అరటికాయలతో వచ్చాయన్నమాట. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ, యంగ్ మంకీస్ తీసుకొచ్చారు. మరి ఇక్కడ డెలిషియస్ అంటే ఏంటి, ఇక్కడ డెలిషియస్ మీన్స్ టేస్టీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. డెలిషియస్ మీన్స్ టేస్టీ, టేస్ట్ అంటే చాలా రుచికరమైన అర్థం. అంటే ఆ బనానాస్ చాలా రుచిగా ఉన్నాయంట, అంటే చూస్తే అలా అనిపిస్తున్నాయంట. సో అలాంటి బనానాస్ అన్ని తెచ్చి పెట్టుకున్నారు ఫాస్టింగ్ ముందు. I think each of us should keep our share of bananas with us before we begin our fast, so that we don't spend time distributing them after we break our fast. మరి ఇక్కడ ఏమంటుంది చూడండి. సరే, I think each of us should keep our share of bananas. సరే తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేసుకుందాము, అందరం షేర్ చేసుకుందాం బనానాస్. అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో అందరం షేర్ చేసుకుందాం. షేర్ చేసుకుని ఎందుకు షేర్ చేసుకుందాం అంటే, మనకి ఎప్పుడైతే ఫాస్టింగ్ అనేది అయిపోతుందో అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అర్థమవుతుందా, ఎందుకంటే డిస్ట్రిబ్యూట్ అంటే ఆ డిస్ట్రిబ్యూటింగ్ టైం అవుతుంది కదా మళ్ళీ తర్వాతకు. సో ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు చేసుకున్నాము, అంతవరకు ఆ బనానాస్ షేర్ చేసి ముందే పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వి విల్ ఆల్ బై దెమ్, సెడ్ ద చీఫ్స్ వైఫ్. సో బాగా ఆలోచించండి, ఎందుకంటే అప్పుడు చాలా ఆకలి అవుతుంది కదా. సో కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ షేర్ ఆఫ్ బనానాస్ ముందే షేర్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు కోతులన్నీ కూడా. మరి ఈ మాట షేర్ ఆఫ్ బనానాస్ అంటే ఇలా బనానాస్ షేర్ చేసుకుందామని ఇక్కడ ఎవరన్నారంటే చీఫ్స్ వైఫ్ అని చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నారు ఇక్కడ, షీప్స్ వైఫ్, ఇక్కడ చీఫ్స్ వైఫ్ అన్నమాట. ద మంకీస్ లైక్డ్ ద ఐడియా అండ్ దే కలెక్టెడ్ ద షేర్ ఆఫ్ ద బనానాస్. సో ఆ ఐడియా నచ్చింది అనమాట. వాట్ వాజ్ ద ఐడియా, టు షేర్ ద బనానాస్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ వాజ్ ద ఐడియా,
టు షేర్ ద బనానాస్. ఇక్కడ అదే చెప్తున్నాడు, ద మంకీస్ లైక్ ద ఐడియా. అక్కడ ఆ ఐడియా నచ్చిందంట. ఏం ఐడియా అది? చీఫ్స్ వైఫ్ ఇచ్చింది కదా ఐడియా ఏమని, టు షేర్ ద బనానాస్ అని. బిఫోర్ వి బిగిన్ కదా, అంటే ఆ బనానా షేర్ చేసుకునేది ఒక ఐడియా కదా. సో ఐడియా మంకీస్ కన్నీ కూడా బాగా నచ్చాయి. నచ్చేం చేశాడు చూడండి, కలెక్ట్ దేర్ షేర్ ఆఫ్ ద బనానాస్. సో వాళ్ళ బనానాస్ అందరూ వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమైనా చూడండి, వై డోంట్ వి పీల్ వన్ బనానా అండ్ కీప్ ఇట్ రెడీ టు ఈట్ సెడ్ వన్ ఆఫ్ ద యంగ్స్టర్. ఇప్పుడు యంగ్స్టర్ ఒక యంగ్స్టర్ అంటుండే ఏమని చూడండి, వై డోంట్ వి పీల్ వన్ బనానా అండ్ కీప్ ఇట్ రెడీ టు ఈట్. ఇప్పుడు ఒక బనానా తీసుకొని ఏం చేస్తామంట, పీల్ తీసుకొని పెట్టుకోవాలంట. ఎందుకు అలా పీల్ తీసుకొని పెట్టుకోకూడదు, అప్పుడు టైం ఏమవుతుందో ఆదా అవుతుంది కదా అని చెప్పేసి ఒక యంగ్స్టర్ అన్నదంట. ఏమని, వై డోంట్ వి పీల్ బనానా అండ్ కీప్ ఇట్ రెడీ టు ఈట్. సో పీల్ అంటే తీయడం, తోలు తీయడం అనమాట, తొక్క తీయడం. తొక్క తీసి రెడీగా పెట్టుకుందాము, ఓకేనా. సో అప్పుడు తినడానికి రెడీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక యంగ్స్టర్ అన్నాడు అనమాట. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి యంగ్స్టర్ అన్నాడు. ఎస్ లెట్స్ డూ దట్ అగ్రీడ్ ద ఫ్యాట్ మంకీ. సరే అలాగే చేద్దామని చెప్పేసి ఒక ఫ్యాట్ మంకీ ఒప్పుకునిందంట. సరే నువ్వు చెప్పినట్లు నెక్ తీసేసి పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ ఒక ఫ్యాట్ మంకీ ఒప్పుకునింది. జస్ట్ ఏ లుక్ ఎట్ ద బనానాస్ మేడ్ హిమ్ హంగ్రీ. వాటిని చూస్తేనే బాగా ఆకలిందంట వీళ్ళకి, కోతులకు. మంకీస్ ఉన్నాయి కదా, సో ఆ బనానాస్ చూస్తే జస్ట్ లుక్ ఎట్ ద బనానాస్ మేడ్ హిమ్ హంగ్రీ. వాటిని చూస్తేనే బాగా ఆకలి అవుతుందంట. అదే కదా కోతి చేస్తుందని. కోతి చేసినట్టు అర్థం ఏంటి, ఉన్నా లేకపోయినా ఎక్కువ తింటాయి కదా, ఇక్కడ పెట్టుకుంటాయి కదా ఆహారం అంతా. సో ఆ విధంగా అంటే చూస్తేనే ఆకలి అవుతుందంట. అంటే ఆ బనానాస్ చూస్తేనే ఆ మంకీస్ కు ఆకలి అవుతుందంట బాగా. ఆల్ రైట్ said the monkey's chief, we shall peel the bananas, put under no condition should we eat them. సరే ఇక్కడ మంకీ చీఫ్ అంటుండే వాళ్ళతో, సరే మీరు చెప్పినట్లు చేద్దాం ఓకేనా. ఒకటే ఎందుకు, అన్ని అక్కడ మీకు ఇచ్చినటువంటి బనానాస్, షేర్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పీల్ తీసేస్తాం ముందే, అంటే ఆ తోలు తీసి పెట్టుకుందాము. బట్ నో కండిషన్ షుడ్ వి ఈట్ దేమ్, ఓకేనా. అండర్ నో కండిషన్, ఓకేనా. అంటే ఎటువంటి కండిషన్ లేకుండా రెడీగా పెట్టుకుందాం తినడానికి అని చెప్పేసి ఆ చీఫ్ మంకీ కూడా ఒప్పేసుకుందంట. సో ద మంకీస్ పీల్డ్ దేర్ బనానాస్ అండ్ కేర్ఫుల్లీ కెప్ట్ దెమ్ రెడీ ఫర్ ఈటింగ్ ఇన్ ద ఈవినింగ్. ఇంకా సరే అని చెప్పేసి చీఫ్ చెప్పినాడు కదా, చీఫ్ మంకీ ఏమని, సో సరే మీరు అలాగే చేసేయండి అని తీసి పెట్టేసుకోండి అని చెప్పింది కదా. సో ఆ విధంగా చేసినట్టు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బనానాస్ యొక్క ఏమంటాం తొక్క తీసేసి రెడీగా పెట్టుకున్నాడు, ఈవినింగ్ తిందామని చెప్పేసి అన్ని. ఇంకా ఇక్కడ కెన్ ఐ కీప్ బనానా ఇన్ మై మౌత్, I promise not to eat it till evening, please. A little monkey asked its father. అక్కడ ఒక లిటిల్ మంకీ ఉన్న, చిన్న మంకీ. సో ఆ లిటిల్ మంకీ ఏమంటున్నాడు చూడండి, కెన్ ఐ కీప్ ద బనానా ఇన్ మై మౌత్, ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ఈవినింగ్ ప్లీజ్. ఇక్కడ ఏమంటుంది చూడండి, కెన్ ఐ కీప్ ద బనానా ఇన్ మై మౌత్, ఆ బనానా తీసుకున్న నోట్లో పెట్టుకోనా, ఓకేనా. బనానా తీసుకున్న నోట్లో పెట్టుకోనా. మళ్ళీ ఏమైనా ప్రామిస్ చేస్తుంది ఇక్కడ, ఏమని, ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ఈవినింగ్, సాయంత్రం వరకు నేనేం తినను అడ్డుపడిన దాన్ని, అంటే నోట్లో పెట్టుకుంటా కదా దాన్ని ఏం తినను, ఇలాగే నోట్లో పెట్టుకుంటానని చెప్పేసి ప్రామిస్ కూడా చేసినట్టు ఎవరు, లిటిల్ మంకీ, ఓకేనా. తర్వాత ఏమైనా ఎవరు అడిగింది కదా, లిటిల్ మంకీ వాళ్ళ ఫాదర్ ను అడిగింది, ఏమని, కెన్ ఐ కీప్ బనానా ఇన్ మై మౌత్ ప్లీజ్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ఈవినింగ్ ప్లీజ్, ఓకేనా. అంటే ప్రామిస్ చేసింది, ఆ బనానా నోట్లో పెట్టుకుంటాను సాయంత్రం వరకు తినను అని చెప్పేసి ప్రామిస్ చేసింది. అంటే ఇక్కడ ఏమో పర్మిషన్ అడుగుతుంది ఎవరిని, వాళ్ళ ఫాదర్ని, ఓకేనా. వై డోంట్ వి ఆల్ పుట్ ఏ బనానా ఇన్ అవర్ మౌత్, దట్ వే వి కెన్ chew it immediately when we break the fast, said his father, adding, as long as we don't eat it should be fine. సరే ఇప్పుడు ఆ చిన్న లిటిల్ మంకీ అడిగింది ఒక బనానా తీసి నోట్లో పెట్టుకుంటా అని. తర్వాత ఏమని చూడండి, వై డోంట్ వి ఆల్ పుట్ ఇన్ బనానా ఇన్ అవర్ మౌత్. సరే పాపేమో ఒకటి అడిగింది చిన్న మంకీ, ఇప్పుడు ఏమంటున్నాయి, అన్ని తీసి ఎందుకు పెట్టుకోకూడదు నోట్లో, అంటే వాళ్ళు కలెక్ట్ చేసుకున్న బనానాస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఎందుకు నోట్లో పెట్టుకోకూడదు తోలు తీసేసి అని చెప్పేసి అనుకున్నాను. దట్ వే వీ కెన్ chew it immediately when we break the fast. ఆ విధంగా చేయడం వల్ల మన ఫాస్టింగ్ ఇలా అయిపోతే వెంటనే ఏం చేయొచ్చు, వాటిని అలాగే తినొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను.
ఇక్కడ ఎవరన్నారు చూడండి అనమాట. సెడ్ ఇస్ ఫాదర్ యాడింగ్, సరే అని చెప్పేసి ఫాదర్ అనమాట. అదే లిటిల్ మంకీ ఫాదర్ అడిగింది కదా. లిటిల్ మంకీ ఏమడిగింది, ఒక బనానా తీసి నోట్లో పెట్టుకుంటాను తినను ఈవినింగ్ వరకు అడిగింది కదా. సో ఆ ఫాదర్ ఏం చేశాడు, ఆ ఒకటే ఎందుకులేండి, సో అక్కడ ఉన్నటువంటి అన్ని బనానాస్ కూడా నోట్లో పెట్టుకోండి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, సో మన ఫాస్టింగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని ఒకటేసారి తినేయచ్చు కదా అని చెప్పేసి ఈ ఎవరు మన ఫాదర్ ను అన్నాడు అనమాట. యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ ఈట్ ఇట్ షుడ్ బి ద ఫైన్. ఏమి ఇలా నోట్లో పెట్టుకొని సాయంత్రం వరకు తినకుండా ఉంటే అయిపోతుంది, మన బ్రేక్ మన ఫాస్టింగ్ బ్రేక్ అయిన తర్వాత తినొచ్చు కదా అని చెప్పేసి ఆ ఫాదర్ అన్నాడంట అక్కడ. సో ద మంకీస్ పుట్ ద బనానాస్ ఇన్ దేర్ మౌత్. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మంకీస్ అన్ని కూడా ఆ బనానాస్ నోట్లో పెట్టుకున్నాయి. ఓకేనా, వన్ బై వన్ దే ఎయిడ్ ఈచ్ అదర్ అన్కంఫర్టబుల్లీ. మరి ఒకటేసారి అన్ని పెట్టుకుంటూ ఉంటాయి ఎక్కడన్నా అంటే ఒకరొకరు అంతా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. అన్కంఫర్టబుల్ అంటే ఏంటి, సరిగా ఉండకుండా అనమాట. ఇప్పుడు ఆ నోట్లో పట్టవు కదా, సో ఏమంట అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉన్నాయంట మంకీస్ అన్ని కూడా. యూ కెన్ ఇమాజిన్ విత్ ఇన్ నో టైమ్ ద బనానాస్ డిసపియర్ డౌన్ దేర్ థ్రోట్స్. మరి ఆ విధంగా అన్ని పెట్టుకుంటే ఇక్కడే ఉంటాయా, సో ఇలా జారిపోతాయి కదా. సో ఆ విధంగా ఏమైందంటే ఆ బనానాస్ కొన్ని బనానాస్ అన్ని కూడా ఆ యొక్క మంకీస్ యొక్క నోట్లోకి వెళ్ళిపోయాయి, గొంతులోకి వెళ్ళిపోయాయి. సో అండ్ దట్ వాజ్ ఎండ్ ఆఫ్ ద ఫాస్ట్. ఆ విధంగా ఏమైంది, వాళ్ళ యొక్క ఫాస్టింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఫాస్టింగ్ అనేది ఏమైంది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. అంటే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఫాస్టింగ్ చేశారా మంకీస్ అనేటివి, ఫాస్టింగ్ చేయలేదు. వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు చేయలేకపోయారు అనమాట. ఓకేనా, సో ఇది మంకీస్ గో ఫాస్టింగ్. ఓకేనా, మరి ఇక్కడ రాసింది ఎవరు చూడండి, ఏ ఫోక్ టేల్ ఫ్రమ్ కర్ణాటక బై మీరా నాయర్. దీన్ని రాసింది ఎవరంటే ఇక్కడ మీరా నాయర్. సో మీరా నాయర్. ఓకేనా, సో ఇది మనకి లెసన్. సో మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాం. ఓకే, ఒక స్టోరీ లాగా చెప్తున్నాం. ఒక ఊర్లో ఒక మంకీస్ ఉన్నాయంట. సో ఆ మంకీస్ కూడా ఏమంట, సో ఫాస్టింగ్ చేయాలంటే ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాయి, అంటే ఫాస్టింగ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. సరే అని చెప్పేసి సరే ఇక్కడ చీఫ్ ఉంటాడు, చీఫ్ అంటే ఆ గ్రూప్ చీఫ్ ఏమంటాడంటే, సరే మనం ఫాస్టింగ్ చేద్దాంలే, దానికన్నా ముందు ఏంటి మనకు కావాల్సిన ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టుకుందామని చెప్తారనమాట. సరే అని చెప్పేసి అక్కడ యంగ్ మంకీస్ ఫుడ్ పంపించాయి. ఆ యంగ్ మంకీస్ సో బంచ్ ఆఫ్ బనానాస్, మంచి టేస్ట్ అయినటువంటి బంచ్ ఆఫ్ బనానాస్ తెచ్చి ముందర పెట్టుకున్నాయి. అప్పుడు చీఫ్స్ వైఫ్ ఒక ఐడియా ఇస్తుంది, ఏమని, సో షేర్ ఆఫ్ బనానాస్, ఎందుకు టైం వేస్ట్ చేయడము, అంటే ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేయడము, ఇప్పుడే బనానాస్ అన్ని కూడా షేర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి చీఫ్స్ వైఫ్ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా మంకీస్ బాగా నచ్చాయంట. సో ఆ విధంగా చేసాయి, వాళ్ళ షేర్ అంటే షేరింగ్ బనానాస్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నారు అందరిగా. ఓకేనా, అప్పుడు ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఒక డౌట్ వచ్చింది, వై డోంట్ వి పీల్ వన్ బనానా కీప్ ఇట్ టు ఇట్. ఒక బనానా తీసి రెడీగా పెట్టుకుందాంలే, ఈవినింగ్ ఫాస్టింగ్ ఎప్పుడైనా తినో చూడేసారి అని చెప్పేసి ఒకటే చెప్పారంట. ఎవరు చెప్పారు ఇక్కడ, వన్ ఆఫ్ ది యంగ్స్టర్. సో సరే లెట్స్ డూ దట్, ఎస్ లెట్స్ డూ దట్, సరే అలాగే చేద్దామని చెప్పేసి అక్కడ ఫ్యాట్ మంకీ కూడా ఒప్పుకునింది. ఓకేనా, రైట్. తర్వాత మంకీ చీఫ్ ఏమన్నాడంటే, ఎందుకు ఒకటే తీయడము, అన్ని బనానాస్ తీసి రెడీగా పెట్టుకుందాము, ఫాస్టింగ్ అనేది బ్రేక్ అయిన తర్వాత అన్ని తిందాం ఒకటేసారి అని చెప్పేసి చీఫ్స్ ఇంకో ఐడియా ఇస్తాడు ఇక్కడ. ఓకేనా, మరి దాని తర్వాత ఏమవుతుందంటే లిటిల్ మంకీ ఉంటుంది. ఆ లిటిల్ మంకీ ఏమంటది, కెన్ ఐ కీప్ బనానా ఇన్ మై మౌత్, ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ టిల్ ఇట్ ఈవినింగ్. అంటే బనానాస్ ఏమి తినలేదు, నోట్లో పెట్టుకుంటాను కానీ నేనేమి తినను బనానా అని చెప్పేసి లిటిల్ మంకీ వాళ్ళ ఫాదర్ ని అడుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే, సో ఇంకో ఐడియా ఇస్తాడు, ఏమని, సో అంటే ఒకటే వద్దులేండి, సో ఇక్కడ ఉన్నటువంటి షేరింగ్ బనానాస్ ఉంది కదా, అవన్నీ కూడా నోట్లో పెట్టుకుందాము, ఫాస్టింగ్ అనేది బ్రేక్ అయిన తర్వాత తిందామని చెప్పేసి అనుకుంటాయి. సో ఆ విధంగా ఏం చేస్తే అన్ని కూడా నోట్లో పెట్టుకుంటాయి. సో చివరికి ఏమవుతుంది, సో ఎక్కువయ్యి ఆ గొంతులోకి ఆ బనానాస్ అన్ని వెళ్ళిపోతాయి కదా. సో ఆ విధంగా వాళ్ళ యొక్క ఫాస్టింగ్ అనేది ఎండ్ అయిపోతుంది కదా. సో మనకి ఇది లెసన్. మరి ఇది రాసింది ఎవరు ఇక్కడ అంటే, సో మీరా నాయర్, ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ అనమాట. సో మీరా నాయర్ రాసింది. ఓకేనా, మరి ఈ లెసన్ లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూడండి ఇక్కడ. సో డిసైడెడ్, డిసైడెడ్, DECIDED, డిసైడెడ్. అండ్ చీఫ్, డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం. ఓకేనా, చీఫ్, CHIEF, చీఫ్. ఓకేనా, CHIEF, చీఫ్. అగ్రీడ్, AGREED, అగ్రీడ్, AGREED, అగ్రీడ్. హ్యూజ్,
అగ్రీడ్ అంటే ఒప్పుకోవడం, అగ్రీడ్ మీన్స్ ఒప్పుకోవడం. హ్యూజ్, HUGE, హ్యూజ్. సో హ్యూజ్ అంటే ఎక్కువగా అని అర్థం, ఓకేనా, లేకుంటే పెద్దది అని అర్థం. నెక్స్ట్ డెలిషియస్, ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, మీనింగ్ రాసిన జాగ్రత్త. టేస్టీ. సో డెలిషియస్, DELICIOUS, డెలిషియస్. సో డెలిషియస్ మీనింగ్ ఏంటి ఇక్కడ? టేస్టీ, ఓకేనా, జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్ ఇది, జాగ్రత్త, ఓకేనా, రైట్. హంగ్రీ, HUNGRY, హంగ్రీ. సో హంగ్రీ అంటే ఆకలి, ఓకేనా. సో HUNGRY, హంగ్రీ అంటే ఆకలి. సో కండిషన్, CONDITION, కండిషన్. సో కండిషన్ అంటే, సో ఇక్కడ మన కండిషన్ వచ్చేసి 2 మీనింగ్స్ వస్తాయమ్మా, ఒకటి జాగ్రత్త. ఒకటేమో పరిస్థితి అంటాము, ఓకేనా. సో ఇంకోటి ఇక్కడ ఏమంటే రూల్, నియమం అంటాం, ఓకేనా. సో మనకి లెసన్ లో వచ్చేసి మీనింగ్ తీసుకోవాల్సింది ఇది, రూల్ తీసుకోవాలి ఇక్కడ, జాగ్రత్త, ఓకేనా. సో ఇక్కడ 2 వర్డ్స్, కండిషన్ 2 మీనింగ్స్, ఒకటి తెలుగులో పరిస్థితి అంటాము అండ్ నియమం కూడా అంటాము. బట్ మన లెసన్ ప్రకారం అయితే సో మీనింగ్ వచ్చేసి ఇది నియమం అనమాట, రూల్ అనమాట, ఓకేనా. సో కండిషన్ అంటే రూల్ అని అర్థం, నియమం అనమాట. సో ఇమీడియట్లీ, IMMEDIATELY, ఇమీడియట్లీ. సో ఇమీడియట్లీ అంటే వెంటనే అని అర్థము, ఓకేనా. సో డిసపియర్డ్, DISAPPEARED, డిసపియర్డ్, ఓకేనా. సో డిసపియర్డ్ అంటే లోపలికి వెళ్ళిపోవడం వెంటనే, ఓకేనా. సో ఇది అనమాట మనకి ఈ లెసన్ వచ్చేసి ఇది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ వర్డ్స్. సో చీఫ్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అండ్ డిసైడెడ్ ఇంపార్టెంట్, జాగ్రత్త. సో డెలిషియస్ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది స్పెల్డ్ వర్డ్స్ కింద అడగొచ్చు మనకి ఎగ్జామ్ లో, గ్రూప్ లో ఎగ్జామ్ లో. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో ఇది మనకు ద మంకీస్ గో ఫాస్టింగ్ లెసన్, ఓకేనా. సో అందరికి అర్థమైంది కదా. సో క్లాస్ ఏం చేయాలి, మీరు 1కి 2 సార్లు బాగా చూసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.